సభకు వచ్చిన ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత డ్రోన్ సిటీకి రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. కర్నూలులో ప్రధాని సభకు వచ్చేసరికి ఇబ్బందులు లేకుండా వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద డ్రోన్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చే లక్ష్యంతో డ్రోన్ సిటీని నిర్మిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓరుకల్లు దగ్గర 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ సిటీ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్. ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ ను ఒకే చోట సెంట్రలైజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ సిటీలో తయారీ యూనిట్లు, స్పేర్ పార్ట్ సర్వీస్ సెంటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోగశాలలు, అలాగే డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అకాడమీలు, టెస్టింగ్ ఫెసిలిటీలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు ఉంటాయి. డ్రోన్ ఇండస్ట్రీకి అవసరమైన పూర్తి ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. 40,000 వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ డ్రోన్ తయారీ కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సుమారు $5 బిలియన్ విదేశీ పెట్టుబడులు వస్తాయని రిపోర్టులు చెబుతున్నాయి. సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే ప్రధాని మోదీ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మీటింగ్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రధాని భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సభా వేదికను నిర్మిస్తున్నారు. సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని వేదికను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి 10,000 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీటి కోసం 347 ఎకరాల్లో విశాలమైన పార్కింగ్ సిద్ధం చేశారు. శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోబోతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇప్పటికే ప్రధాని మోదీ కర్నూలు చేరుకున్నారు. అటు గవర్నర్ కూడా ఘన స్వాగతం పలికారు. తాజా అప్డేట్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం కోసం ఇప్పటికే స్వామి అమ్మవార్లను దర్శనానికి టెంపుల్లోకి ప్రవేశించారు. అధికారులు ఏదైతే అధికారులతో పాటు ఆలయ సంబంధిత ఈవో అందరూ సమక్షంలోనే స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లారు. అక్కడే దాదాపు 20 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో అక్కడే నరేంద్ర మోడీ పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉందో ఆ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లి అక్కడ కూడా 20 నిమిషాల పాటు ధ్యానం చేసి అక్కడి నుండి నేరుగా కర్నూలు నగర శివారులో ఉన్న నన్నూరు సమీపంలో రాగమయూరి గ్రీన్ హిల్స్ లో భారీ ఎత్తున సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సభ నిర్వహిస్తున్నారు. ఆ భారీ బహిరంగ సభకు ఇప్పటికే అధికారులు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో 350 ఎకరాలు కేవలం 11 ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మిగతా 50 ఎకరాల ప్రాంతంలో దాదాపు 3 భారీ జర్మన్ టెంట్ల ద్వారా 3 లక్షల మంది జన సమీకరణ వచ్చే విధంగా ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే గతంలో కేంద్రంలో దాదాపు 13,429 కోట్ల రూపాయలతో అనేక రకాల అభివృద్ధి చేసిన పరిస్థితి. అందులో ప్రధానంగా కొన్నింటిని ఈ రోజు నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. వర్చువల్ గా వాటిని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు లాంఛనంగా లాంచ్ చేస్తున్నారు. మిగతా కొన్ని ఏవైతే గతంలో నరేంద్ర మోడీ ప్రాజెక్టులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్ ను గతంలో ఏర్పాటు చేశారు. పీలేరులో ఉన్నటువంటి బాకరపేట దాదాపు 18 కిలోమీటర్ల జాతీయ రహదారి 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. కృష్ణా జిల్లా నిమ్మపూర్లో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి సెంట్రల్ సంబంధిత డిఫెన్స్ ఏదైతే ఉందో వాటితో పాటు గుడివాడ రైల్వే లైన్, అనంతపూర్ కళ్యాణ్ దుర్గం సమీపంలో నిర్మించిన హైవే నిర్మాణం దాన్ని కూడా
ఈ రోజు నరేంద్ర మోడీ దాదాపుగా కర్నూలు నెల్లూరు సమీపంలో ఉన్న 14 ఏదైతే 41వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న 2 వరుసల ఇటు విద్యుత్ తో పాటు రోడ్లు రవాణా సంబంధిత వాటన్నింటితో పాటు మిగతా ఈ రోజు ప్రధాని మోడీ కొత్తగా శంకుస్థాపన చేసే ప్రాజెక్టులలో కర్నూలు జిల్లాలో ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో 2786 కోట్లతో ఇండస్ట్రియల్ కారిడార్ గా రానున్న రోజుల్లో డెవలప్ కానుంది. కడప జిల్లా సమీపంలో ఉన్నటువంటి కొప్పర్తి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్ గా డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఎంఎస్ఎంఈ పార్క్స్ ద్వారా దాదాపు రాష్ట్రం 50%, కేంద్రం 50% నిధులతో కర్నూలు సమీపంలో ఉన్న ఓరోకల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఇప్పటికే 2500 ఎకరాలను ఒక హబ్బుగా మార్చే యోచనలో ఉంది. ప్రధాని కర్నూలు పర్యటన రాకతో కర్నూలులో 2886 కోట్ల రూపాయలతో ఇటు సోలార్ విద్యుత్తును కూడా అందించే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇటు రాయలసీమ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలన్నింటినీ కలుపుకొని అనేక రకాల కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేశారు. మిగతా ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసి అవన్నీ కూడా ఓవరాల్ గా కంప్లీట్ చేశారు. వాటన్నింటిని కూడా లాంచ్ చేస్తూ జాతికి అంకితం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధాని ఈ పర్యటన ఈ రోజు ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 రకాలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి గతంలో తీసుకొచ్చిన ఈ జీఎస్టీ విధానం ఏదైతే ఉందో వాటిలో జీఎస్టీ స్లాబ్స్ లో 4 స్లాబుల్లో అనేక రకాల మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఇటు నిత్యావసర సరుకులతో పాటు మెడిసిన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద మొత్తంలో ఇటు వాహనాలలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జీఎస్టీని తగ్గించిన తర్వాత ఎక్కడ కూడా ప్రధాని మోడీ ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది దేశ ప్రధాని నేరుగా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు భారీ బహిరంగ సభనుద్దేశించి జాతికి అంకితం చేసే విధంగా ఇటీవల తీసుకున్న ఏవైతే జీఎస్టీలో మార్పులు ఉన్నాయో వాటన్నింటినీ సూపర్ జీఎస్టీ, సేవింగ్ జీఎస్టీ పేరిట గతంలో ఎంత ప్రైజ్ ఉంది, ఇప్పుడు ఎంత మేర ఒక సంవత్సరానికి ఒక గృహిణి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఎంత సేవ్ అవుతుంది అనేటటువంటి వాటన్నింటిని డిఫరెన్స్ ని కూడా కంప్లీట్ గా ప్రధాని మోడీ పబ్లిక్ తో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వాటితో పాటు రాయలసీమ ప్రాంతంలో ఏదన్నా ప్రత్యేకంగా గతంలో స్టేట్ బైఫర్కేట్ అయినటువంటి సందర్భంలో ఇచ్చిన హామీల గురించి ఏదన్నా మాట్లాడతారా అనే ఆసక్తితో ఇటు నేతలు కావచ్చు లేదా పబ్లిక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆలయ దర్శనం అనంతరం నేరుగా మరోసారి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలిప్యాడ్ లో కర్నూలుకు సమీపంలో ఉన్న ఈ సభా ప్రాంగణానికి చేరుకొని ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా 2 గంటల సేపు కంప్లీట్ గా ఈ యొక్క భారీ బహిరంగ జీఎస్టీ సమావేశంలో ఇందులో ప్రధానంగా నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నలుగురు కూడా ఈ సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కొంతమేర రానున్న రోజుల్లో పట్టు కోసమే ఇదంతా కూడా ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం. కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలోనే 3 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. 16 నెలల పాలనలో ఇటు మహానాడు కార్యక్రమం కూడా మాజీ సీఎం ఇలాకాలోనే పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో అనంతపూర్ లో అత్యంత వెనుకబడినటువంటి ఈ కర్నూలు జిల్లా తర్వాత అనంతపురం ఉంటుంది. అనంతపురం జిల్లాలో కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరిట కూడా జరుపుకోవడం జరిగింది. దాని తర్వాత అతి పెద్ద భారీ బహిరంగ ఈ సభ ఏదైతే ఉందో భారీ జీఎస్టీ సేవింగ్స్ పేరిట ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రకాల సమన్వయంతో దాదాపు 10,000 మంది పోలీసులు ఎక్కడికక్కడ ఇటు శ్రీశైలం సంబంధించి దాదాపు 2,000 మంది, ఇటు కర్నూలు సభకు సంబంధించి 8,000 మంది పోలీసులతో ఎక్కడికక్కడ ఇటు 2 రాష్ట్రాలకి కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్డు మార్గం కావచ్చు, 2 జాతీయ రహదారుల పక్కనే ప్రయాణించేటటువంటి ప్రయాణికుల కోసం ఆల్టర్నేట్ గా పక్కన కొన్ని ఆంక్షలు విధించి వేరే మార్గాల ద్వారా దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ కోసం ఇప్పటికే దాదాపు ఉండే 11 పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేస్లకు కూడా పెద్ద ఎత్తున ఇటు కూటమి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున చేరుకొని
ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, రాయలసీమకి ఏదన్నా ప్రత్యేకంగా ఏమన్నా వరాలు కురిపించే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆసక్తితో అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. మొత్తంగా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటిస్తూ ఉన్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం చేశారు పీఎం. ఆయన వెంట అటు ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పాలి. 13,000 కోట్ల రూపాయలకు విలువైన పనులకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు పీఎం చేయబోతున్నారు. అయితే పీఎం మోదీ అటు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం దానికి వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆయన రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం చేసిన అనంతరం కూడా పలు పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు ప్రధాని మోదీ. మొత్తంగా ప్రధాని రాకతో అక్కడ అందరూ కూడా ఏర్పాట్లు భారీగా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఆయన వెంట సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అటు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న ప్రధాని అక్కడ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. శ్రీశైలంలో ప్రజెంట్ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రధాని మోదీ ఉన్నారు. ఆయన వెంట సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా అటు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా కర్నూలుకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనల విషయంలో ప్రధాని మోదీ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన దృష్ట్యా చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుమారు 3 లక్షల పైచిలకు ప్రజలు కూడా ప్రధాని మోదీ మీటింగ్ కు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 ఎకరాల విస్తీర్ణమైన ఏర్పాటు చేశారు. మరోవైపు 347 ఎకరాలలో పార్కింగ్ కు సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పీఎం ఆయనకు రుద్రాభిషేకం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ఇంత క్లియర్గా చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు కర్నూలులో పర్యటించబోతున్నారు. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అక్కడ వేద పండితుల నడుమ ఆయన స్వామివారికి రుద్రాభిషేకం కూడా చేయడం జరిగింది. అనంతరం ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు అక్కడే ఉన్న పండితులు పీఎం మోదీకి అందజేయడం జరిగింది. పీఎం వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పటికే రుద్రాభిషేకం చేశారు ప్రధాని మోదీ. మరి కాసేపట్లో కూడా ఆయన పలు పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వెనుతిరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీశైల బ్రహ్మరాంబ సంపద మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. తొలిసారి శ్రీశైలం దర్శనానికి ప్రధాని మంత్రి రావడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా చేశారు. ప్రధాని స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు ప్రధాని మోదీ. అటు శ్రీశైలంలో దర్శించుకున్న 4వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 ప్రధానులు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే 4వ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచినట్టు తెలుస్తోంది. శ్రీశైలం మొట్టమొదటిసారి వచ్చిన ప్రధాని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం వేద పండితుల నర్మ పంచామృతంతో రుద్రాభిషేకం చేశారు స్వామి వారికి. ఆయన వెంట అటు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అటు పీఎం పర్యటన దృష్ట్యా పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థకు సంబంధించిన మెయిన్ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నట్టు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ రాకతోటి అటు గవర్నర్ సీఎం అలాగే పీఎం
పీఎంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరిగింది. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఘన స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన మల్లికార్జున స్వామి సేవలో ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. 13,000 కోట్ల పైచీలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. డ్రోన్ సిటీకి మరి కాసేపట్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. శ్రీశైలంలో ప్రజెంట్ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్లికార్జున స్వామికి పంచామృతంతో రుద్రాభిషేకం జరిపిస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం మల్లికార్జున స్వామి మల్లన్నను 3 ప్రధానులు కూడా ఇప్పటి వరకు కూడా దర్శించడం జరిగింది. అయితే తాజాగా 4వ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. అయితే మల్లన్న సేవలో ప్రజెంట్ ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా ప్రధాని రాకతోటి అత్యాసక్తితోటి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రసంగం వినేందుకు భారీగా కూడా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో అటు అధికారులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని మోదీ. దాదాపు 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే పరిశ్రమలు, విద్యుత్ రోడ్లు, రైల్వేలు, డిఫెన్స్, పెట్రోలియం వంటి రంగాల్లో వాటికి సంబంధించి కూడా పలు ప్రారంభోత్సవాలు నరేంద్ర మోదీ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు ప్రధాని మోదీ సభకు సంబంధించి కూడా ఇప్పటికే అటు సీఎం డిప్యూటీ సీఎం కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అటు భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇంకా సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్ని పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అటు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాని భద్రత దృష్ట్యా ఇప్పటికే చాలా మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించిన పరిస్థితి. అక్కడ అన్ని సభ ఏర్పాటుకు సంబంధించి స్టేజ్ నుంచి అటు ప్రజలు వచ్చే వారికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం జరిగింది. మొత్తంగా డ్రోన్ సిటీకి అలాగే రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మొత్తంగా కర్నూలులో ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చే లక్ష్యంతో డ్రోన్ సిటీని నిర్మిస్తున్న క్రమంలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఇది ప్రాధాన్యత సంతరించుకుందే అని చెప్పాలి. కూటమి పొత్తులో భాగంగా ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. అటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దగ్గర 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది. డ్రోన్ సిటీ అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ కూడా ఒకే చోట సెంట్రలైజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో డ్రోన్ సిటీకి సంబంధించి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. డ్రోన్ సిటీ తోటి చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. యువత కూడా ఎంతో అత్యుత్సాహంతో దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు డ్రోన్ సిటీ తయారీ యూనిట్లు, స్పేర్ పార్ట్స్ సర్వీస్ సెంటర్లు, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రయోగశాలలు కావచ్చు, డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అకాడమీలు, అలాగే టెస్టింగ్ ఫెసిలిటీలు, స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ కేంద్రాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. డ్రోన్ ఇండస్ట్రీకి అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఏపీకి అనేక ప్రయోజనాలు, ఉపాధితో పాటు మరి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. తాజాగా మల్లన్న సేవలో పీఎం నరేంద్ర మోదీ ఉన్నారు. ఆ రుద్రాభిషేకం చేసి ఆయన అక్కడ స్వామి సేవలో తరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇంత క్లియర్గా